నేను అనేటువంటి భావన వదిలేస్తారు వాళ్ళు. ఈ ఆరాధన వచ్చేస్తే నేను అనేటువంటిది ఇంక లేదు, అంత సర్వం జగన్నాథుడు. ఏం పని చేసినా జగన్నాథుడే, ఏం చేసినా అమ్మవారే, ఏం చేసినా గురుదేవులే, నేను చేయలేదు అని చెప్పుకునేటువంటి స్థితి రావడానికి మనం ఎన్నో లక్షల జపం చేయాల్సి వస్తుంటుంది. లక్షల జపం తప్పితే కోట్లు కూడా పడుతుంటుంది. కానీ ఆ చిన్న దాన్ని కూడా భగవన్ నామస్మరణ మనం ఎప్పుడు మనసులో చేస్తుంటే ఈ ఆరాధన అనేటువంటిది వచ్చేస్తుంది. కొన్ని కోట్ల జపం చేసేటువంటిది కూడా మనం చేసే ప్రతి పనిలో, ప్రతి విషయంలో మనం ఇతరులను వాదించుకుంటా తర్కంకి ఎవరు వెళ్ళాలంటే బాగా పండితులు ఉంటారు కదా, అన్ని పురాణాలు అన్ని వేదాలన్నీ చదివినటువంటి వాళ్ళ తర్కంలో చేయాలంతే. మనం ప్రతిదానికి తర్కంలోకి వెళ్ళకూడదు. ఏదో 1-2 ప్రశ్నలు రావాలి, మనకు అనేకమైన ప్రశ్నలు వస్తున్నాయంటే మనలో ఏదో పొరపాటు ఉందని లెక్క. ప్రతి దాంట్లో మనం వాగ్వివాదం చేస్తున్నామంటే కొద్దిగా పొరపాటు ఉన్నట్టు లెక్క. మనకి ఈ తర్కం విషయంలో మనం ఎక్కువ వెళ్ళకూడదు. మనం ముఖ్యమైన ఏమైనా డౌట్ ఉంటే పూజ ఎట్లా చేయాలా, భగవన్నామస్మరణ ఎలా చేయాలా, జపం ఎలా చేయాలా, యజ్ఞం నేర్చుకోవాలంటే యజ్ఞం వెళ్ళాలి, ఇవి నేర్చుకోవాలి అంతవరకే. కానీ తర్కంలోకి వెళ్ళాలంటే కొద్ది వేదాలు చదివినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళాలన్నమాట. మనం డిబేట్ కూర్చోవడం, నేను వాదిస్తున్నా, దేవునితో వాదిస్తే కదా తెలిసేది ఇదంతా మనం అనుకుంటుంటాం. అది ఈ వాదనలో ఎవరికి తోచిన విషయం వాళ్ళు ఆన్సర్ గా చెప్పేస్తుంటారు అవతల. తర్వాత అతను ఇట్లా చెప్పాను, అతను ఇతనుకో 10 మందికి చెప్తాడు. దీనివల్ల అవుతుందంటే హిందూ సంస్కృతిలో చెప్పేది అంటారు కదా, పుట్టకో పాము ఉంటుంది, ఉల్లిగడ్డకు గురువు ఉంటాడు, మనసుకు ఒక మాట, నాలుకకు ఒక మాట, ఇట్లా విచ్చల్ వీడియో ఉన్నటువంటి తత్వం రావడం వల్ల ఇది ధర్మం ఏంటి అని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మనకు హిందూ ధర్మం ఏంటి అనేటువంటిది ఈరోజు ప్రశ్నిస్తున్నారు. హిందూ ధర్మం అంటే ఇంకా మళ్ళీ ఇన్ని సార్లు చెప్తున్నారు భగవంతుడి గురించి. భగవంతుని చేరుకునేటువంటి మార్గం చెప్పడమే హిందూ ధర్మం. భగవంతుడు నీలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడులో నువ్వు ఉన్నావని తెలుసుకోవడమే హిందూ ధర్మం. ఆ సత్యం కోసం పోరాటమే హిందూ ధర్మం. సత్య శోధన చేయడమే హిందూ ధర్మం. సత్యంతో జీవనం చేయడమే హిందూ ధర్మం. ఆత్మ సాక్షాత్కార బాటలు నడవడమే హిందూ ధర్మం. విచిత్రంగా మాట్లాడుతుంటారు. హిందూ ధర్మం అంటే పూజ చేస్తున్నారు, పునస్కారాలు చేస్తుంటారు, విగ్రహాధారణ చేస్తున్నారు, ఇవన్నీ వేస్ట్ అని చెప్పేటువంటి మహానుభావులు వచ్చినారు. వాళ్ళు ఎలా వచ్చినారంటే సాధన రూపకంగా వచ్చినారు. ఇప్పుడు సాధనను పెట్టుకొని మనని కొంతమంది, అప్పుడు కొన్ని మతాల పేర్లు పెట్టుకొని కొంతమంది వచ్చినారు, సంఘాల పేర్లు పెట్టుకొని కొంతమంది వచ్చేసినారు. ఇప్పుడు సాధన పేరుతోటే మన హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది. చాలా మంది ఏం బుట్ట అవసరం లేదు, ఏం పూజ అవసరం లేదు, నువ్వురికే కూర్చుంటే చాలు దేవుడు, కూర్చుంటే వస్తాడు దేవుడు. నిజంగా కూర్చుంటావా, నువ్వు కూర్చోమళ్ళీ కూర్చుంటే వస్తాడు. అప్పుడు నీకు భార్య అవసరం లేదు, భర్త అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, నీకు తిండి కూడా అవసరం లేదు, గాలి కూడా అవసరం లేదు, నీళ్లు కూడా అవసరం లేదు. నీకు లాస్ట్కి వస్త్రం కూడా, అంగవస్త్రం ఉంటే చాలు. అక్కడ కూడా ఆ స్థాయి మనకు ఉందా? ఉన్నప్పుడు నువ్వు కూర్చో, మాటలు మాట్లాడదు. రమణ మహర్షికి అది చెల్లుతుంది. రమణ మహర్షి మాటలు మనం మాట్లాడడానికి మనకు చెల్లదు. ఆ స్థాయి మనం అనుభవించినప్పుడు అనుభవంతో మాట్లాడాలి. అది మనం హిందూ ధర్మంలో అనుభవం లేకుండా ప్రతి వాళ్ళు చెప్పినారనేటువంటిది. ఇప్పుడు గురుదేవుల యొక్క వాక్కు ఆయన చెప్పమనేది మేము చెప్తే కరెక్ట్, ఆయన అనుభవాన్ని మేము చెప్పడానికి మాకు హక్కు లేదు, మాకు శక్తి లేదు. గురుదేవుల యొక్క అనుభవం వేరు. అన్ని కోట్ల జపం చేసినారు. 24 పురస్చరణలు అంటే వశిష్ఠ మహర్షి 6 పురస్చరణలు చేస్తే ఈయన 24 చేసినారు. 3 పురస్చరణలు ఎక్కువ చేసినారు. ఆయన అంత తపస్సు చేసినటువంటి హిమాలయ యోగుల్లో ఈ యోగి ఉన్నాడు. ఆ యోగి యొక్క శక్తి మనకు సాధన కాదనమాట. కాబట్టి ఈ యొక్క కలియుగంలో అంతటి ఉన్నతమైనటువంటి సద్గురు మనకు లభించినాడంటే, సద్గురు అనేటువంటి దాన్ని కూడా ఎవరికంటే ఎవరికి వాడుతుంటాం. అవధూతలకి వీళ్ళకి వాడతాం. సద్గురు అంటే సన్మార్గం చూపిస్తూ, శాస్త్రవచనం చేస్తూ, పురాణాలు అన్నింటినీ చెప్తూ, వేదాలు అన్నింటినీ చేసినటువంటివన్నీ సద్గురువు అనాలి. కొంతమందిని గురువు అనాలి. అది కూడా మనకు బ్రతకడానికి నేర్పించేటువంటి విద్యలు ఉంటాయి, వాళ్ళని కొద్దిగా గురువు అనాలి. చదువు ఉంటుంది, చదువులని ఉపాధ్యాయులు అనాలి. వాళ్ళని ఉపాధ్యాయులు, అధ్యాపకులు అంతవరకే వాడాలి వాళ్ళని. అక్కడ గురువులు అనేటువంటిది వాడకూడదు. లాస్ట్కి సిగరెట్ ఇచ్చేవాడు గురువే, నాకు ఇది ఏదో సిగరెట్ తాపించేవాడు గురువే. అట్లా ప్రతి చిన్న వాళ్ళని గురువే అంటారు. అందుకే మాకు గాయత్రి పరివారంలో ఎవరైనా గురువు అంటే గురువు అనిపించుకోకూడదు అని మాకు చెప్పినారు. ముందరనే గురువు అని వాళ్ళు పిలవకూడదు. వాళ్ళలో ఆ భావన ఉంటే వాళ్ళ ఇష్టం అది, కానీ మాలో ఆ భావన ఉండకూడదు. మేము గురువులము, మా మాట వీళ్ళు వినలేదు అని. ఒకవేళ వాళ్ళలో మీరు గురువు అనేటువంటి భావన ఉంటే, మీరు ఏమైనా చెప్తే మేము వింటాం అనేటువంటి తత్వం వాళ్ళల్లో మాకు అనిపిస్తే, వాళ్ళపైన మేము కొద్దిగా చొరవ తీసుకొని పొరపాట్లు చేస్తుంటే దండించి కూడా చెప్తుంటాం అనమాట. అలాగ వాళ్ళకి ఆ భావన, సమర్పణ భావం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మేము చొరవ తీసుకొని చెప్తుంటాం. వాళ్ళు మా వాళ్ళు అనేటువంటి తత్వం ఉంటుంది, వాళ్ళు మా పిల్లలు అనేటువంటి తత్వం ఉంటుంది. అక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా, పెద్దవాళ్ళు, అక్క చెల్లెళ్ళు, మా సోదరులు అనేటువంటి తత్వంతో చెప్తాం. ఇక్కడ వాళ్ళ మాట జరగాలి, వీళ్ళ మాట జరగాలి అనేటువంటిది కాదు. గురువారు చెప్తారు, ఒక్క మాట మీద గాయత్రి పరివారం నడుస్తుంది. ఒక్క జ్యోతి ద్వారా అనేక జ్యోతులు వెలుగుతున్నాయి.
ఈ తత్వం ద్వారానే మనకు గాయత్రి పరివార్ అనేటువంటి మిషన్, ఒక పెద్ద వ్యవస్థ మనకు నడుస్తుంది. అందుకే గాయత్రి పరివార్లో ఒకరు మాట్లాడుతున్నారంటే అందరూ సైలెంట్గా ఉంటారు, అందరూ మాట్లాడరు. ఎవరు తోచిన ఆలోచనలు ఉంటే మనం సత్సంగం అని ఒక 15 నిమిషాలు పెడతాం. అక్కడ మనం విషయాలని చెప్పి సేకరించి మనం ఏమైనా రెక్టిఫై చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ చేస్తాం. మనకి ఇప్పుడుకొచ్చే ఆలోచన ఇప్పుడే చేసేస్తాం అనేటువంటిది కాదు. మనం అప్పుడు అలాంటి ఆలోచన ఎక్కడ వాడతామంటే హిమాలయాల్లో మంచు కొండల్లోకి పోయి ఉంటాం. అక్కడ సడన్ గా మనకి ఏ ఆలోచన వస్తే అక్కడ దాటుకోవడానికి అక్కడ వాడతాం. కానీ ఇలాంటి వ్యవస్థ ఇంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు దీనికి ముందు ప్రణాళిక ఉంటుంది, ఈ ప్లాన్ గానే ఇది వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇవ్వండి, దాన్ని సేకరించి మనం అంతా చోట రాసి దాన్ని అనేటువంటి మాట చెప్పినాను. ఈ ఆరాధన అంటే ఇప్పుడు మీరు అంతా ఇక్కడ వచ్చేసి పూలు పూజ ఇదంతా చేస్తున్నారు కదా, ఈ సంబరం అంతా ఏర్పాటు చేసినారు. తర్వాత భోజన ఏర్పాట్లు చేస్తున్నారు, యజ్ఞానికి దీపారాధన ఏర్పాటు చేస్తున్నారు. అమ్మ ఇట్లా నెయ్యి తెస్తుంది, అవునదరం వాళ్ళు తయారు చేసినారు, ఇక్కడ యజ్ఞం పౌడర్ తయారు చేసినారు కదా, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. బియ్యం పండించిన రైతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఈ దేవాలయాలు కట్టించిన ఋషులు ఆరాధన చేసినారు. మీరందరూ వచ్చి యజ్ఞం కాడ కూర్చుంటున్నారు. ఇదంతా ఆరాధన అంటే వేరే విధంగా ఏదో అనుకుంటారు. భగవంత్ సంరంభం ఏర్పాటు చేసుకుని సేవలో నడవడమే ఆరాధన. ఒక్క చోట కూర్చొని చేయడం కాదు, ఒక చోట కూర్చొని చేసేది పూజ, ఇంకా చేసేది యజ్ఞము, తర్వాత జపము తపము, ఇవన్నీ ఒక చోట కూర్చొని చేసేటువంటివి నియమితంగా. అలాగే ధ్యానం అనేటువంటిది ఏకాంతంగా చేయాల్సినటువంటిది, జపం అనేటువంటిది సమూహంతో చేయాల్సినటువంటిది. ధ్యానం అందరితో కలిసి కూర్చొని చేస్తానంటే నేను తుమ్మినాను అనుకో నలుగురికి డిస్టర్బెన్స్ అవుతుంది. ధ్యానంలో మనసు చాలా ఏకాగ్రత అవసరం ఉంటుంది. అలాగే మనకు జపంలో జపమాల మంత్రము, మన మనస్సు, మన ప్రకృతి, మన శాస్త్రాల మీద దృష్టి పెట్టి మన ప్రాణాయామం చేసి కుంభకం ద్వారా జపం చేస్తుంటాం. అక్కడ మనకు మనస్సు వద్దన నిలబడుతుంది, దాంట్లో డౌట్ లేదు. జపం చేసేవాడికి మనం ప్రకృతి శూన్యం చేసుకోవాలంటే శూన్యం చేసుకోవచ్చు, అమ్మవారి మీద దృష్టి పెట్టాలంటే అమ్మవారి మీద పెట్టచ్చు, లేదు నాకు గురుదేవులు కావాలంటే గురుదేవుల మీద పెట్టచ్చు, వెంకటేశ్వర స్వామి కావాలంటే వెంకటేశ్వర స్వామి. ఇదే ప్రక్రియ ధ్యానానికి కూడా వర్తిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మీద దృష్టి పెడితే వెంకటేశ్వర స్వామి మీదనే ధ్యానం చేయొచ్చు, శివుడి మీద పెడితే శివుడి మీదనే ధ్యానం చేయొచ్చు, జ్యోతి మీద పెడితే జ్యోతి మీదనే ధ్యానం చేయొచ్చు, భృకుటి మీద పెడితే భృకుటి మీదనే మనము ధ్యానం చేయొచ్చు. ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి. అంటే ధ్యానం అంటే ఒక్క దాంతో పోలేదు, ధ్యానంలో సుమారుగా ఒక 100 రకాల ప్రక్రియలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనటువంటి దేవతా ఆరాధన, దేవతా ధ్యానం అంటారు. మనము సత్యనారాయణ స్వామి చేస్తే సత్యనారాయణ స్వామి ధ్యానం చేస్తాం. సత్యనారాయణ స్వామికి కృష్ణుడు రాముడు కలిసినటువంటి యొక్క ఆయుధాలతో సత్యనారాయణ స్వామి ఉంటాడు. కోదండం, శంకు చక్రాలు, గద, విష్ణుమూర్తి ముగ్గురు కలిసినటువంటి స్వరూపం సత్యనారాయణ. అట్లా ఆయన యొక్క విషయమంతా కూడా వచ్చేటువంటిది ధ్యానం. దాన్ని ఏకాగ్రతతో చేసేటువంటిది ధ్యానం అంటారు. ఇది మనం దినచర్యలో వాడుకునేటువంటి విధానంలోకి వెళ్తేనే దాన్ని ఆరాధన చేస్తున్నాడు అంటారు. దీన్ని ఉపాసన, సాధన, ఆరాధన. ఉపాసన అంటే భగవంతుడికి మనం శరీరంతో పాటు మనసును దగ్గరగా కూర్చోపెట్టడం. సాధన అంటే మనం చేస్తున్నటువంటి పని సక్రమంగా చేయడం. ఆరాధన అంటే మనం చేసేటువంటిది ఏదైనా ఇతరులకు ప్రయోజనకంగా ఉండడం, స్వార్థం లేకుండా చేసేటువంటి దాన్ని మనం ఆరాధన అంటాం. ఇప్పుడు అమ్మ మాకు మాట ఇచ్చినప్పటి నుంచి నెయ్యి ఆమె చేత నేనంత వరకు ఆవు పాలతో వెన్న తీసి దాన్ని కరిగించి తీసుకొని వస్తుంది. అది నిస్వార్థంగా. ఇది యజ్ఞం ఎంతో మందికి ఉపయోగపడుతుంది, మనకి కాదు, సూక్ష్మజీవులకి, క్రిమి కీటకాలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. మన గ్రూప్ లో ప్రతిసారి నేను ఒక వారానికి ఒకసారి ఒక లిటరేచర్ పంపిస్తున్నాను. ఈసారి యజ్ఞం గురించి పంపించినాను. యజ్ఞం యొక్క విశేషం అంతా చెప్తున్నారు. యజ్ఞం చేస్తుంటే ఏం కలుగుతుంది అంటే, నువ్వు ఒకసారి కూర్చుంటే భగవంతుడు నీకు కలగొచ్చు, కలగకపోవచ్చు. కానీ యజ్ఞం చేస్తూ జపం చేస్తూ రెండు సైమల్టేనియస్ గా పోతే గురుగారు చెప్తారు, యజ్ఞం అంటే తండ్రితో సమానం, జపం అంటే తల్లితో సమానం అనేటువంటిది గాయత్రి మంత్రం. తల్లి తండ్రి దగ్గర కూర్చున్నటువంటి వాడికి భగవంతుడి దగ్గర కూర్చున్నట్లు. అది వినాయకుడు తల్లిదండ్రుల యొక్క ప్రదక్షిణ చేసి చూపించినాడు. అలాగే మనం కూడా గాయత్రి మంత్ర జపం నిత్యం చేస్తూ యజ్ఞం చేసేటువంటి వాళ్ళకి మనకి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నట్టే, భగవంతుడితో మనం ఉన్నట్టే. వీళ్ళకి ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది చాలా చిన్న విషయం లాగా అయిపోతుంది. కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా చాలా దీంట్లో ఇంకా ఆశ్చర్యం అనేటువంటిది ఉండదు. ఆశ్చర్యం పడుతున్నామంటే ఇంకా మనకేదో తెలియదు ఉందని లెక్క. అన్ని చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి అనమాట. కొన్ని ఏదో ముందర తెలిసిపోవడం, రేపటిది ఏదో తెలిసిపోవడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా మనకు తెలిసిపోతుంటాయి. అది కూడా అవసరాన్ని బట్టే. అది కూడా గురుదేవులు అందించేటువంటి విషయమే, మనకు శక్తి కాదు, అది మన శక్తి కాదు. గురుదేవులని మనం ఎప్పుడు స్మరణ చేస్తుంటే గురుదేవులు మనకి ఏమైనా అవసరం ఉంటే మన కుటుంబానికో, మన సంఘానికో, మన పరివారానికో ఏదైనా అవసరం ఉంటే ఆ గురుదేవుల ద్వారా అట్లా సూచనలు ఇస్తూ ఉంటారు. దాన్ని మనం ఇది చేస్తుంటాం. మన పరివారంలో ఎవరైనా కొద్దిగా పొరపాట్లు చేస్తుంటే కూడా గురుదేవులు ఆ యొక్క
మనకు అందిస్తూ ఉంటారు ఆ మార్గంలో ఉంటే మనం. కాబట్టి దీనిని అంతా కూడా ఉపాసన, సాధన, ఆరాధన అంటాం. యజ్ఞం వల్ల మనకి దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞం అంటేనే ఏం చేస్తాం మనం? హవన ద్రవ్యం తీసుకొని యజ్ఞకుండంలో వేస్తున్నాం, నెయ్యి తీసుకొని యజ్ఞకుండంలో వేస్తున్నాం, అలాగే సమిధలు తీసుకొని యజ్ఞకుండంలో వేస్తున్నాం. ఏమైతున్నాయి అవన్నీ? భస్మంగా మారిపోతున్నాయి. ఆ భస్మం తీసుకొని మనం వండుకొని తింటున్నాము, ఇల్లు కట్టుకుంటున్నామా, మనం ఏమైనా వాడుతున్నామా? అది అంత భస్మంలో ఇంత భస్మం మనం రక్షిస్తుంది అనమాట, రక్షగా మారిపోతుంది అది. అలాంటి దీంట్లో అంత ఇది మీరు సమిధ వేస్తున్నారంటే త్యాగ స్వభావం ఉంటుంది. ఇది నాది కాదమ్మా నీది అని సార్, ఇదం నమ్మమ్మా. గాయత్రి మంత్రంతో వేస్తున్నారంటే గాయత్రి అమ్మ ఇది నాది కాదు నీదమ్మా. శివుడికి వేస్తున్నారంటే రుద్రదేవ ఇది నాది కాదు నీది, దుర్గామాత ఇది నాది కాదు నీది, ఇదం దుర్గాయే ఇదం నమ్మమ్మ, ఇదం మహాలక్ష్మి ఇదం నమ్మమ్మ, ఇదం సరస్వతి ఇదం నమ్మమ్మ, ఇదం ఆంజనేయ ఇదం నమ్మమ్మ. ఇలాంటి ప్రక్రియతో మనం యజ్ఞం చేస్తున్నామంటే ఇది నాది కాదమ్మా నీది అంటే ఇక్కడ త్యాగం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞం అనేటువంటిది ఎప్పుడైనా జరుగుతుందంటే యాగం అనేటువంటిది, యజ్ఞం అనేటువంటిది త్యాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ త్యాగంలోనే మనకు భగవత్ సాక్షాత్కారం కలగడానికి ఇట్లా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే మీరు జపం చేస్తే యజ్ఞం చేస్తే వస్తుందంటే మీరు ఎట్లా అనుకోవచ్చు, ఇక్కడ మీరు చేసే రోజు త్యాగం చేస్తున్నారు కదా. ఫస్ట్ ఏం చేస్తున్నారు? సమయం త్యాగం చేస్తున్నారు. తర్వాత కొంత ధనాన్ని, కొద్ది నెయ్యి, సమిధలు, యజ్ఞం పౌడర్, పూలు, పండ్లు కొద్దిగా ఏర్పాటు చేసుకోవాలంటే కొద్దిగా మీరు రోజు సంపాదించే దాంట్లో కొద్దిగా ఖర్చు పెట్టాల్సిందే, అది కొద్దిగా త్యాగం అవుతుంది. తర్వాత మీరు మనస్సులో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తుంటారు, మీ మనస్సుని కూడా భగవంతుడి మీదకి త్యాగం చేస్తున్నారు, అంటే మీ పర్సనల్ విషయాలు పక్కకు పెడుతున్నారు కాబట్టి దీనంతా కూడా త్యాగం ఉంటారు. అన్నింటిలో కల్లా త్యాగం చాలా గొప్ప విషయం చెప్తారు. త్యాగం అంటే కొన్నింటి ముఖ్యమైన విషయాలకే త్యాగం, అన్నింటిని కాదు. మళ్ళీ త్యాగం అంటే చాలా విచిత్రాలు మాట్లాడే వాళ్ళు కూడా వచ్చేసినారు ఇప్పుడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం హిందూ ధర్మాన్ని ఎంత వక్రీకరించి మాట్లాడాలంటే అంత వక్రీకరించి. ఈరోజు ఒక బాగా సాధన చేస్తున్నాడు అనేటువంటి విధానంలో ఇంకా ఇదే గొప్పది, ఇదంతా వేస్ట్ అని చెప్పడానికి వచ్చేటువంటి మహానుభావులు కోట్లలో వచ్చేసినారు అన్నమాట. ఆ విధానంతో మనం హిందువుల్లో ఏది ఆచరించాలా, ఏది ఆచరించకూడదు, ఎవరు గురువు ఎవరు గురువు కాదు, మీరే గురువు అంటారు కరెక్టే, అది కొంతమంది ప్లేటో అలాంటి శాస్త్రజ్ఞులు చెప్పినారు. కానీ సద్గురువు చెప్తారు నువ్వు ఇప్పుడే గురువు కాదు కాబట్టి, గురువుని ఆరాధిస్తుంటే గురువు నిన్ను గురువుగా మలుస్తాడు, నువ్వు గురువు కాలేవు ఇప్పుడే అంటాడు అన్నమాట. ఎప్పటికైనా నాలోనే గురువు ఉన్నాడు, నాకు నేనే గురువు అనుకున్నామంటే అహంకారం ఉన్నట్టు. భృగు మహర్షికి జరిగింది కదా, అలాంటి అహంకారం మనలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి మూడో కన్ను ఎట్లయితే ఆయనకు తీసేసినాడో, మనలో అహంకారం తలెత్తినోడు భగవంతుడు కానీ సద్గురువు కానీ వచ్చి మనకు ఆ అహంకారాన్ని తొలగించేటువంటి ప్రసక్తిలే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలుగా మన ముందర ఉంటాయి. ఇక్కడ అవన్నీ మనం పరిష్కరించేది కాదు. ఇది గురుదేవుడు అని ఇప్పుడు గురువుని గుర్తు చేసుకోవాలి, లేదు భగవంతుడు అని భగవంతుని గుర్తు చేసుకోవడానికి ఇవన్నీ చిన్న సమస్యలు మనం ముందర జరుగుతాయి. సమస్యలు అంటే మనకేదో గడ్డకు పాడేయడానికి కాదు, గురుదేవులు మనల్ని రియలైజ్ చేస్తున్నారు. సమస్య మనకి ఇచ్చినారంటే మనం డెవలప్ చేయడానికి మనం సమస్య ఇస్తున్నారని మనం గుర్తుపెట్టుకొని ఇప్పటి నుంచి మనము ఉపాసన, సాధన, ఆరాధన. ఏంటి? ఉపాసన, సాధన, ఆరాధన. ఈ మూడింటికి అర్థం తెలుసుకొని రోజు చేయాలి మనం. ఈ మూడింటికి అర్థం తెలుసుకొని మనం రోజు చేయాలి. యజ్ఞం అంటే ఏంటో ఈసారి మీకు అది గ్రూప్ లో పంపించినాను నేను అందరికి, అది ఒకసారి చదవండి, ఎంత చదువుతూ ఉండండి. మీకు మనకు మాసాల గురించి కూడా తెలుసుకోవాలి. 12 మాసాలు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నాయి, అలాగే 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ తిథులను బట్టి మనకు పండుగలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దానికి, అన్నింటిలో మాసం మార్గశిర మాసం అంటారు. ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా ఇది అంటే అంత భగవంతునిలో లయం చేసేటువంటిది అంటారు ఈ పౌర్ణమి పుష్యంలో. దీంట్లో గురువారం కని, ఆదివారం కని, సోమవారం కలిస్తే ఇంకా మహత్వం అంటారు అనమాట. ఈసారి శనివారం కలిసింది, అంత మంచిది ఇది. కాబట్టి మనం తెలుసుకునే దాంట్లో ఉపాసన, సాధన, ఆరాధన ఎప్పుడైతే వదిలినామంటే గాయత్రి పరివార్ కాదు. గాయత్రి పరివార్లో ఉపాసన, సాధన, ఆరాధన ఈ 3 కూడా దీంట్లోనే వచ్చేస్తాయి. మనం చేసి జపంలో వచ్చేస్తాయి, యజ్ఞంలో వచ్చేస్తాయి, అంశదానం వస్తాయి, చేసేటువంటి సేవ, సమయదానం ఈ అన్నింటిలో మనకు వచ్చేస్తాయి. కాబట్టి మనం గుర్తుపెట్టుకొని వచ్చేసినట్టు మన మనస్సులో పవిత్రత అనేటువంటిది మనం వచ్చినట్లు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కంపల్సరీగా యజ్ఞం అనేటువంటి కార్యక్రమం జరగాలి కదా, ఒక 10 మందికి ఫోన్లు చేసి చెప్పేద్దాం, 10 మందికి ఇన్వైట్ చేద్దాం, మనకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనకు తపన వస్తున్నప్పుడు సాధకులు కావాలా, మనకు పని చేసే సేవకులు కావాలనే ఆలోచన మనలో వస్తుంది.
ఎందుకంటే ఆరాధన అనేటువంటిది ఉంది కదా, యజ్ఞం జరగాలనేటువంటిది ఆరాధన ఉంది. ఈ రోజు యజ్ఞం అయిపోతే రేపటి నుంచి మొదలు మళ్ళీ పౌర్ణమికి వరకు ఆరాధన ఉంటుంది మనసులో కదా, మళ్ళీ పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది, మళ్ళీ ఏమేమి ఏర్పాటు చేయాలి. ఈ ఆరాధన అనేటువంటిది మనం కూడా 10 మందిని మనం తయారు చేస్తూ 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 పోతుంటే అందరు కూడా కార్యక్రమాలు వేగవంతం జరుగుతాయి, అందరిలో సమస్యలు కూడా తీరిపోతాయి. మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే అన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని రకాల దేవతలు ఉన్నారంటే అన్ని రకాల దేవతలు ఉన్నారు. అమ్మవారి దేవాలయం ఉందనుకోండి, అమ్మవారి జపం చేయండి. శివాలయం పోతే శివమంత్రం చేయండి, విష్ణు మంత్రం పోతే విష్ణు ఆలయం పోతే విష్ణు మంత్రం చేయండి. అన్నీ చేసే ముందర ఆంజనేయ స్వామి గుడికి పోయినారు, ఆంజనేయ స్వామి మంత్రం చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ దేవతా శక్తి గాయత్రి మంత్రంతో ప్రాణశక్తి ఉంటుంది. దానికి ముందర మీరు 108 కానీ 24 కానీ గాయత్రి మంత్ర జపం చేసి ఈ యొక్క ఏ దేవతామూర్తి దగ్గర, ఎల్లమ్మ దగ్గరికి పోతే అమ్మవారు, ఆమె గాయత్రినే, ఎల్లమ్మ అంటే వేరే కాదు, ఎల్లా అమ్మ. కన్నడలో ఎల్లా అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి అమ్మ అని ఎల్లా అమ్మ అంటారు. ఇంకా మళ్ళీ ఆమెను వేరే విధంగా అనుకోకూడదు. శుక్లా పరమేశ్వరి అమ్మ పార్వతి, అమ్మవారు శుక్లా పరమేశ్వరి అంటే పార్వతి అమ్మవారు, ఈ యొక్క నాగస్వరూపం అనమాట అమ్మవారు పరమేశ్వరి స్వరూపం. ఈ కొన్ని మనం వివరణించుకొని మాట్లాడుకుంటూ పోతూ చాలా మందికి ఏమంటే మీ దాంట్లో దేవతలు ఇంతమంది ఉంటారా, ఇంత పూజలు చేయాలా, ఇంత టైం వేస్ట్ కదా అనేటువంటి విధానానికి వచ్చినారు. అసలు టైం వేస్ట్ అనేటువంటిది వాళ్ళు వేస్ట్ కాబట్టి వాళ్ళకి ఆలోచన వస్తుంది. మన ధర్మంలో ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది, జన్మించినందుకు జన్మ సార్థకమవుతుంది అనేటువంటి దాంతో మనం జపం తపం చేస్తాం, యజ్ఞం యాగం అనేటువంటిది మనం చేస్తాం. కాబట్టి పవిత్రీకరణకి ఎడమ చేతిలో జలం వేసుకోండి. ఇక్కడ శరీరం మనస్సు బాహ్యాభ్యంతర శుచి, కుడి చేతులు వేసుకొని మీద చల్లుకోండి. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు ఆచమనం. కుడి చేతులు వేసుకోండి. మస్తిష్కంలో మంచి ఆలోచనలను ప్రేరణ తీసుకురావడానికి, దైవత్వాన్ని నింపుకోవడానికి విశ్వశక్తి ప్రాణశక్తి మన శరీరంలోకి ఆవాహనం అవుతుందని కుడి చేయిని జలంలో తప్పుకొని ఇక్కడ శిఖ అనేటువంటిది ఉంటుంది కదా, ఇక్కడ ధ్వజం. ఓం చిద్రూపిణి మహామాయే దివ్య తేజ సమన్వితే తిష్ట దేవే శిఖా మధ్యే తేజో వృత్తిం కురుష్వ మే, తేజో వృత్తిం కురుష్వ మే. ప్రాణాయామః. అందరు కూడా ప్రాణాయామం చేయడం తెలుసు కాబట్టి అందరు కూడా ఎడమ నాసిక రంధ్రం ద్వారా నిండుగా 3 సార్లు తీసుకొని వదలండి. మళ్ళీ తర్వాత కుడి నాసిక రంధ్రం ద్వారా నిండుగా తీసుకొని వదలండి. తర్వాత ఎడమ ద్వారా కుడికి, కుడి ద్వారా ఎడమకి ఇలా అనులోమ విలోమం చేయండి. బంధించండి, ఉండగలిగినంత సేపే ఉండండి, ఎక్కువ బలవంతంగా ఉండద్దు. మూడు సార్లు చేయండి ఇలా. సార్ నిండుగా శ్వాస తీసుకొని బంధించండి. నాతో పాటు మంత్రం చెప్పండి. ఓం భూ, ఓం భువ, ఓం స్వహ, ఓం మహ,
ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వః. ఓం. మెల్లి కళ్ళు తెరవండి. ఎడమ చేతులు జలం వేసుకొని న్యాసం చేయడం కానీ భగవంతుడి యొక్క దర్శనాలు కూడా ఈ ప్రాణాయామం చేసి మీరు జపం ధ్యానం పూజ చేస్తే తొందరగా మనకు ఫలించడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు న్యాసం చేస్తున్నాం. అంటే మన న్యాసం అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి అంగాల్ని బలోపేతం చేయడం, దైవిక శక్తిని నించుకోవడం. ఎడమ చేతుల్లో జలం వేసుకోండి. ఓం బాజ్మే ఆశేస్తూ కింది పెద్ద పై పెద్ద శుద్ధి చేసుకోండి. ఆ షోర్మే ప్రాణోస్తూ ఎడమ ముక్కు కుడి ముక్కు. ఆ షోర్మే చక్షురస్తూ ఎడమ కన్ను కుడి కన్ను. కారణ యోర్మే స్తోత్రమస్తు ఎడమ చెవి కుడి చెవి. బాహ్యోర్మే పడమస్తు ఎడమ భుజం కుడి భుజం. ఊర్ యోర్మే ఓజస్తు ఎడమ తొడ కుడి తొడ. మిగతా జలం కుడి చేతులు వేసుకొని మీద చల్లుకోండి. ఓం అరిష్టాని మేఘాని తనస్తన్మమే సంతు. పృథ్వీ పూజనం. భూమాత మనకి ఎన్నో ఇచ్చింది. భూమాత ఎన్ని ఇచ్చింది కాదు, అన్ని ఆమెనే ఇచ్చింది. కంటికి కనిపించేటువంటి అన్ని మనకే ఇచ్చింది. మనకు అమ్మని కూడా ఆమెనే ఇచ్చింది, మన నాయనని కూడా ఆమెనే ఇచ్చింది భూమాతని కదా. మనకి తింటున్న తిండి ఆమెను ఇచ్చింది, బట్ట కూడా ఆమెను ఇచ్చింది. కాబట్టి అన్ని అమ్మని ఇచ్చింది. కాబట్టి అమ్మకు కృతజ్ఞత అనేటువంటిది ఉంటుంది. మనకు జీవితంలో ఒక్క కృతజ్ఞత లోపిస్తే గురుదేవుల యొక్క ఆగ్రహానికి గురవుతాం. ఒక్క కృతజ్ఞత లోపిస్తే తల్లిదండ్రి ఆగ్రహానికి గురి అవుతాం. దాదాపు తల్లిదండ్రి ఎప్పుడు ఎవరికి కోపించరు, కానీ పూర్తిగా కృతజ్ఞత లోపం ఉన్నటువంటి పుత్రుణ్ణి తల్లిదండ్రి కూడా విసర్జిస్తారు అనమాట. అలాగే భార్యాభర్తల బంధం కూడా అలాంటిది. కృతజ్ఞత, ప్రేమ, సహనం, ఒకరి పట్ల ఒకరికి అవగాహన స్వరూపంతో మనకు ఉన్నప్పుడే బంధం కూడా బలంగా ఉంటుంది. ఆ కృతజ్ఞత లేకుండా నేను చేస్తున్నాను వాదించుకుంటూ పోతే బంధం అనేటువంటిది బలహీనంగా మారిపోతుంటుంది. మనం కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవి త్వం విష్ణు ధృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం. ఓం అనంతాసనాయ నమః. ఓం పృథ్వీ దేవ్యై నమః. భూమాతకి కుంకుమ, పసుపు, చందనం, అగరబత్తి, కొద్ది పూలు, అక్షతలు వేసి భూమాత నమస్కారం చేసుకోండి. అక్కడ ఎంతో బాగుంటుంటాము. భూమాత అలంకరణ అక్కడ పూలతో చేస్తారు. సంకల్పం. కుడి చేతిలోకి అక్షతలు, జలము, పూలు తీసుకోండి. 3 తీసుకోండి. జలం అనేటువంటిది పవిత్రత, పుష్పం అనేటువంటిది వికసితం, అక్షతలు అనేటువంటిది అక్షయం. అంటే మన సంకల్పాలు ఇలా కావాలి. మన సంకల్పాలు ఎలా అంటే శీతలత్వం, సహనశీలతం, ఈ జలం పవిత్రతకి. అలాగే పువ్వులాగా వికసించాలి, మన సంకల్పాలు నెరవేరాలి. అక్షయం లాగా ఎప్పుడుగో అక్షయం కాకుండా ఉండడానికి చేస్తాం అనమాట. వెయిట్ ఉండి మీరు తీసుకుపోతూ ఉండాలి. దీంట్లో వేసుకోండి కొన్ని అక్షతలు. కుడి చేతిలోకి తీసుకోండి. సంకల్పం. చాలా మంది ఒక మాట కూడా మాట్లాడుతున్నారు, సంకల్పం చేస్తేనే దేవుడికి మాట చెప్తేనే అర్థమవుతుందా అంటే భగవంతుడు చెప్తాడు, అమ్మవారు చెప్తారు. ఒకసారి నేను నీకు నోరిచ్చినానైనా నువ్వు నాతో మాట్లాడడానికనే కదా నోరిచ్చినది. నువ్వు వేరే వాళ్ళతో లబలబా లోడలోడ కొట్టుకోవడానికే కాదు కదా. నా స్తోత్రం చేస్తూ నన్ను స్మరణ చేయడానికి నేను నోరిచ్చినాను. నాకేదైనా విషయం నువ్వు చెప్పుకోవడానికి నోరుంది, మనసు అంటే వైర్కుతో కూడా తక్కుతుంది. నీటారు కూర్చొని కళ్ళు మూసుకోండి. ఓం శ్రీ విష్ణు శ్రీమద్ గౌతమ మహాపురుషస్య విష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య ఆద్య శ్రీ బ్రాహ్మణ తృతీయ పరార్ధే శ్రీ శ్వేతవరః కల్పే వైశ్వతం ఉత్తరే భూర్లోకే జంబూద్వీప భర్తవర్ష భర్తఖండే మేరు దక్షిణ దిక్పాగే శ్రీశైలస్య నైరుతి ప్రదేశే కృష్ణ కావేరి మధ్య ప్రదేశే తుంగభద్ర సమీప పరంగణి కర్నూలు పట్టణే లక్ష్మీ జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే हेमंत ऋतुवे पुष्यमासे शुक्लपक्षे पौर्णमी तिथौ शनिवारे पुष्यमी नक्षत्रे शुभ योगे शुभ करणे मंगल विशेषण विशिष्टायां शुभ तिथौ मम उपात समस्त दत्तक्षद्वारा श्री परमेश्वर मुक्तिस्य परमेश्वर प्रीत्यर्थम श्रीमान గోత్రం చెప్పుకోండి. గోత్రం తెలియని వాళ్ళు భరద్వాజ గోత్రం చెప్పుకోండి. పేరు చెప్పుకొని నామాహమనండి. పురుషులైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పండి.
యజమానస్య ఇంటికి యజమానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేకపోతే గురువులు ఉంటారు, గురువు పత్ని ఉంటారు, వాళ్ళని అనుకోండి. వాళ్ళు కూడా లేరు, మాకు గురువులు కూడా లేరంటే పార్వతి పరమేశ్వరులు మనకి యజమాని ఉంటారు. మనం ఎప్పుడు కూడా యజమానులము అని భావన చేయొద్దు. మనకి యజమాని ఉన్నాడు, ఎవరు లేకపోయినా పార్వతి పరమేశ్వరుడు ఉన్నాడు. సహ కుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సద్బుద్ధి ప్రవర్తనార్థం దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ లోక కళ్యాణాయ ఆత్మ కళ్యాణాయ వాతావరణ పరిష్కరాయ ఉజ్వల భవిష్య కామన పూర్తయే చ ప్రబల పురుషార్థం నరిస్తే ఆస్మై ప్రయోజనాయ చ కలశాది ఆవాహిత దేవత పూజన పూర్వకం శ్రీ మహాగాయత్రి యజ్ఞకర్మ ఫల సంపాదనార్థం సంకల్పం అహం కరిష్యే. పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం బలమస్తు తేజః. చందనధారణం ఒకరితో అందరి చందనం తీసుకొని మంత్రం చెప్పినప్పుడు నుదుటి దగ్గర పెట్టుకోండి, ఒకరికొకరు పెట్టుకోండి. పక్కన మీరు ఉంటే కన్నా లేడీస్ కాబట్టి ఒకరికొకరు మీరు పెట్టుకోండి, భార్య భర్తలు ఒకరికొకరు పెట్టుకోండి, స్నేహితులు ఒకరికొకరు పెట్టుకోండి. సహకారం చందనధారాలు చందనం కూడా ఎప్పుడు కూడా మనం ఇలా చేయాలి. చందనస్య మహాపుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదం హృతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. నుదుటి దగ్గర పెట్టుకోండి. ఇక్కడ మనకు శాస్త్రం చెప్తుంది, ఏదైనా కూడా భస్మధారణ కానీ తిలకధారణ కానీ లేకుండా ఏ పూజ చేయకూడదు అంటుంది. నిషిద్ధం అంటుంది, పూజలే నిషిద్ధం అంటుంది. భగవద్ ఆరాధన భగవంతుడికి కూడా మనం తిలకం చేసి చేస్తాం. అలాంటప్పుడు నేను భగవంతుని ధ్యానం చేస్తున్నా, భగవంతుని జపం చేస్తున్నా అంటే బొట్టు లేదంటే ఏం శాస్త్రీయత మనకు తెలిసినట్టు? శాస్త్రాలు ఎందుకు పుట్టినట్లు? గ్రంథాలు ఎందుకు రాస్తున్నట్లు? వాళ్ళకేం పని పాట లేకుండా రహస్యంగా మాట్లాడుతున్నారు. చాలా మంది చూస్తున్నాను, చాలా మంది కూడా సాధకులు, పెద్ద పెద్ద సాధకులు లెక్చర్లు ఇస్తున్నారు. రాత్రి పగలు గంటలు గంటలు సాధన చెప్తున్నారు, కానీ వాళ్ళ ముఖాన పొట్టు ఉండదు, దరిద్రులా ఉంటారు, ముండ మోపులా ఉంటారు. వాడు ఒక ముండ మాదిరి ఉంటాడు, వాళ్ళు కూడా అట్లా కనబడుతున్నారు అనమాట. ఇదంతా కూడా అశుభం అని చెప్తున్నారు. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అంటున్నారు. గోహత్య చేసినటువంటి వాడి చేత అన్నమే తినకూడదు అంటారు. గోమాంసం భక్షణ చేస్తున్నారంటే వాళ్ళ చేతులు నీళ్లు కూడా తాగకూడదు అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే గో మాంసం భక్షణ చేస్తున్నారో, గో హత్య చేస్తున్నారంటే వాళ్ళ చేత మంచినీళ్ళు ముట్టకూడదు అంటున్నారు. అంటే మంచినీళ్ళు ముట్టకూడదు అంటే ఇంకేమేమి ముట్టవచ్చో ముట్టకూడదో మన విచక్షణకి మనం ఆలోచించాలి. గురుదేవులు అంతవరకు చెప్పినారు. దీన్ని నేను చెప్పేటువంటి విషయం కాదు. గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి ఒకసారి గోహత్య చేసినటువంటి వాడు ఏకాదశి రోజు ఎదురు వస్తే మళ్ళా పోయి మునుగొచ్చినాడు, మళ్ళీ రెండోసారి మునుగొచ్చినాడు, మళ్ళీ ఎదురు వస్తుంటే మళ్ళీ మునిగినాడు. శిష్యుడు అడిగినాడు, ఎందుకు స్వామి ఎన్నిసార్లు మునిగినా, నీలో పవిత్రత భావన లేదా? ఒక్కసారి మనసులో ఉంటే చాలంటావు కదా, శరీరానికి ఎందుకంట? శరీరం చర్మచక్షువులు కదా ఇవి, ఈ చర్మచక్షువులు చూసి అపవిత్రమైన ఇది అని చెప్తాడు అనమాట. గోహత్య చేసినటువంటి వాళ్ళని చూస్తున్నాను, ఆ వంశం వాళ్ళని చూస్తున్నాను, అందుకు నాకు ఆ పాపం నాకు చుట్టుకోకూడదు అని అంటారు. అంటే భగవంతుడు దత్తాత్రేయ స్వామి అంటారు, సద్గురువు అంటారు. ఆయననే ఇది చేసి చూపించినాడంటే మనం ఎలాగ ఉండాలనో మనం ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అని చెప్తున్నాం. ఆహార్ విహార్ మనో వ్యాపారం, ఈ మూడింటిని మనం కాపాడుకోవాలి. ఎలాగ? ఉపాసన, సాధన, ఆరాధన ఎలాగంటాము? ఆహార్ విహార్ మనో వ్యాపారం. ఆహారం ఏం తింటున్నాం, విహారం ఎలా చేస్తున్నాం, మనసు ఎలాగుంది, ఎక్కడ తిరుగుతుంది, ఇది ఆలోచన చేయకపోతే మాత్రం మనము చాలా పతనంలోకి వెళ్ళిపోతాం. అంటే హిందువులు అని చెప్పుకోవడానికి ఆ పదం మాత్రం మిగులుతుంది అనమాట. మనం ఈ రోజుకి ఒక దేవాలయంలో ఎంతమంది ఉన్నారు, ఎంత చాటింపు వేస్తే రావాల్సి వస్తున్నారు అనేటువంటిది చూడండి. లేకపోతే ఎవరు కూడా ఉండట్లేదు దేవాలయాల్లో, అది కూడా గమనించండి. ఆ దేవాలయాల్లో పూజ పునస్కారాలు కూడా చాలా దేవాలయాలు నోచుకోవట్లేదు, అది గమనించండి. దీనికి కారణం ఏమంటే వాళ్ళని ఇంకొకరు
తట్టి లేపాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళలో ఆలోచన అనేటువంటిది రావట్లేదు. ఈ ఆలోచన క్రాంతి అభియాన్, ఏమి ఆలోచన క్రాంతి అభియాన్. ఇప్పుడు మన దాంట్లో దీనిపైన రాసి ఉంటారు, ఇక్కడ విచార క్రాంతి అభియాన్ అంటారు. దాన్నే ఇది ఒక సంచి కట్టుకోవడం తిరగడం అంటే దీంట్లో ఏమంటే దీంట్లో అంతా కూడా ఆలోచన శక్తి ఉంటుంది. దీంట్లో ఈ జపమాల ఒకటే ఉండదు, జపమాలతో పాటు విచార క్రాంతి అభియాన్. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను మారుతాను, యుగం మారుతుంది. ఈ యొక్క ధర్మం నేను ఆచరిస్తాను, అందరితో ఆచరింపచేస్తాను. నేను ఆలోచిస్తాను, అందరితో ఆలోచించపచేస్తాను. నువ్వు ఆలోచన లేకుండా ఉండు కాదు గురుదేవులు చెప్పింది. ఆలోచించు, సరైన ఆలోచన చెయ్యి. నువ్వు ఆలోచన లేకుండా ఉంటే నీకు ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని రోజులకు నీ ఆలోచన, నీ భార్య మర్చిపోతావు, నీ పిల్లల్ని మర్చిపోతావు, నీ కుటుంబాన్ని కూడా మర్చిపోతావు. గంటలు ఎక్కడంటే అక్కడ ఇష్టస్థానంగా గడుపుతావు. అప్పుడు కుటుంబం అదో గది పాలవుతుంది. ఆలోచన చెయ్యి. సకాలంలో కుటుంబం గుర్తుకు రావలేదు, ఆలోచన చేయాలి. సకాలంలో మనకు సంఘం ఉంది, అదే ఆలోచన చేయాలి. సకాలంలో కార్యక్రమాలు జరగాలి, ఎంత సమయం అవుతుంది, ఈ సమయం మనం ఎట్లా చేస్తున్నాం, నెక్స్ట్ పౌర్ణమికి ఎలా చేయాలి, ఆలోచన చెయ్యి. ఆలోచన చేయలేదు అంటే ఇలాగే అవుతుంది. ఆలోచన చేస్తే సక్రమంగా నడుస్తుంది. కాబట్టి ఒక్కరు ఆలోచన చేస్తే కాదు, 10 మంది ఆలోచన చేయాలి. సమూహంతో చేసేదానికి 10 మంది మనము ఆలోచన చేయాలి. దీనిని ఆరాధన అని చెప్తున్నాను. ఈ ఆరాధనని ఎన్ని చోట్ల చేస్తున్నాం? యజ్ఞం పౌడర్ తయారు చేసే దాంట్లో చేస్తున్నాం, మీరు పెట్టుకున్న కుంకుమ చేసే దాంట్లో చేస్తున్నాం, అన్నం చేసే దాంట్లో చేస్తున్నాం ఆరాధన. అలాగే సమయంలో కూడా ఆరాధన చేయాలి. ఇక్కడే సమయంలో కూడా ఆరాధన చేయాలి. సమయంలో కూడా మనం ఆరాధన చేస్తే కాళీ ఉపాసన చేసినట్లు. కాళీ ఉపాసన అంటే మనం ఏదో అనుకుంటాం, మహాకాలుడు కాళీ ఇద్దరు ఒకటే, వాళ్ళు కాలంలో ఉంటారు. ఆ కాళీని పట్టుకోవాలంటే ఉదయం, మధ్యాహ్నం, సంధ్య, సాయంత్రం త్రిసంధ్యలో ఉంటారు. రుద్రముహూర్తంలో కుటుంబం చేసేటువంటి వాళ్ళు రుద్రముహూర్తంలో ఏం చెప్పలేదు, మనకి త్రిసంధ్యలు చాలు, ఇక్కడికి త్రిసంధ్యలు కూడా చాలు, ఇంకా అది చేయలేకపోతే ఏకసంధ్య చాలు అంటున్నారు. ఎందుకంటే మనము సోమరిపోతులమైనామని గుర్తించినారు గురుదేవులు. సోమరిపోతుని కనీసం ఒక్క ముద్ద అన్నం తినేటట్లు నేర్పిస్తే 2వ ముద్ద తను తింటాడు, 2వ ముద్ద తిన్నవాడు 3వ ముద్ద తింటాడు అని, 4వ ముద్ద అతను ఆలోచించేస్తాడు తినాలా వద్దా అని. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పౌర్ణమి సాయంత్రం 6 గంటలు అవుతుంది, సంధ్య అనేటువంటిది ఒకటి వస్తుంది. అప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళినా ఇక్కడ ఉన్న కూడా కొద్ది జపం చేసుకొని, దీపారాధన చేసుకొని, భగవంతుడి యొక్క గాయత్రి హారతి కానీ గాయత్రి చాలీస కానీ చెయ్యండి, చాలా బాగుంటుంది. గాయత్రి హారతి చాలీస ప్రతిరోజు నేర్చుకోండి ప్రయత్నం చేసి. మనకు వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా. కంకణ దారాలు అందరికి వచ్చినాయేమో ఈ లోపల. ఆప్నోతి దక్షిణం దక్షిణ శ్రద్ధమాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే. కళ్ళకద్దుకొని ఒకరికి ఒకరు ఎడమ చేతికి, పెళ్ళైనటువంటి స్త్రీ ఎడమ చేతి కట్టుకోవాలి, పెళ్లి కానిటువంటి అమ్మాయిలు కుడి చేతి కట్టుకోవాలి, పురుషులు అబ్బాయిలు కుడి చేతికే కట్టుకోవాలి. అందరూ ఎవరైనా కట్టుకోవచ్చు, ఇబ్బంది ఒకరికొరు రక్షించుకోవాలి. మనకు శ్రీరామ్ శర్మ ఆచార్య అని గురుదేవుల పేరు. మనకు ఆయనకి మదన మోహన మాలవ్య అని దీక్ష ఇచ్చినారు. ఇది ఆయన గోత్రం భరద్వాజస్థ గోత్రము. మనకి భరద్వాజ వంశం నుంచి వచ్చినటువంటిది ఇది భరద్వాజస్థ గోత్రము. ఈ యజ్ఞ యాగాదులు యజ్ఞవల్క్య మహర్షి వల్ల వచ్చినటువంటివి. అలాగే విశ్వామిత్రుడి వల్ల లోకానికి విశ్వామిత్రత్వం అందించాలనేటువంటి ఉద్దేశంతో గురుదేవులు ఈ విశ్వామిత్రుడు యజ్ఞవల్క్య మహర్షిని, వశిష్ఠుడిని, వ్యాసుని ఆదర్శంగా తీసుకొని ఈ యజ్ఞాలని మనకు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన పేరే శ్రీరామ్ శర్మ ఆచార్య. 24 పురస్చరణలు పూర్తి చేసినటువంటి మహా వ్యక్తి. నాకు కూడా కంకణం. ఓం మనో జ్యోతిర్జుస్తామస్య బృహస్పతిర్యజ్ఞమిమం తనోత్వరిష్టం యజ్ఞం సమం దదాతు విశ్వే దేవాసయమాదయంతమోత్ప్రదిష్ట. ఓం అరుణాయ నమః. ఆవాహయామి, స్థాపయామి, ధ్యాయామి, తతో నమస్కారం కరోమి. గంధం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, నిత్యం నివేదయామి, తాంబూల పూగి ఫలాన్ని సమర్పయామి. రావ్యాట్లో దేవుడికి పెట్టకూడదు, మనం తినకూడదు. చూడు మన నైవేద్యాలు ఇప్పుడే కొద్ది ఒక్క నిమిషం వచ్చేస్తుంది.
ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रित मूले त्वस्य स्थितो ब्रह्मा मध्ये महात्मना स्मृत कुक्षौ तु सागर सर्वे सप्तदीपा वसुन्धरा ऋग्वेदादयजुर्वेद सामवेदादरुणः अंगै च सहिता सर्वे कलशन्तु समाश्रिता अत्र गायत्री सावित्री शांति पुष्टिकरी सदा त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणा प्रतिष्ठिता शिवा स्वयं त्वमेवासि विष्णु स्वयं प्रजापतिः आदित्या वसवो रुद्रा विश्वे देवा सपैतृका त्वयि तिष्ठन्ति सर्वे पियतकामफलप्रदा तत्प्रसादिमं यज्ञं कर्तुर्महे जलोद्भव सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा దీపపూజనం దీపంని మనము 2 అగరబత్తి వెలిగించి అగరబత్తితో దీపాన్ని వెలిగించండి. ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ సూర్య జ్యోతి జ్యోతి సూర్య స్వాహ అగ్నిర్వర్చ జ్యోతిర్వర్చ స్వాహ సూర్యవర్చ జ్యోతిర్వర్చ స్వాహ జ్యోతి స్వాహ. మన హిందూ ధర్మంలో ఈ జ్యోతి వెలిగించడం అనేటువంటిది చాలా ప్రధాన కార్యక్రమం అన్నమాట. జ్యోతి అంటే గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఆ జ్యోతి. ఆ జ్యోతి బాహ్య జ్యోతి వెలిగిస్తున్నాం, ఆత్మజ్యోతిని కూడా అలా వెలిగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు దీపారాధన అనేటువంటిది మన జీవితంలో మన పూజలో ఒక భాగంగా మన ఋషులు మనకు అందించారు. దీపంలో ఒక విషయం ఉంది, 3 రకాలు. ఒకటి, దీపం ఊర్ధ్వముఖంగానే వెలుగుతుంది, మనం ఊర్ధ్వముఖంగానే ఎదగాలి. దీపం సర్వవ్యాపకంగా వెలుతురుని ఇస్తుంది. అలాగే మనం 10 మందికి మనం కూడా వెలుతురై ఉపయోగపడాలి, మన జ్ఞానం కానీ మిగతా విషయాలని. అలాగే దీపం ఎప్పుడు కూడా దీక్షంతా వేడి ఉంటుంది. అందులో ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే దీపం వల్ల చెడు ఉంటే భస్మం అయిపోతుంది దీపంలో. కాబట్టి ఆ శక్తి దీపానికి మాత్రమే ఉంది అని ఆ దీప ప్రజ్వలన కార్యక్రమం మన ధర్మంలో మనం చేస్తున్నాం. కాబట్టి మనం కూడా ఆ దీపం ప్రకాశవంతమైనటువంటిది, ఆ దీపం లాగే మన జీవితం కూడా ప్రకాశవంతంగా వెలగాలి అనే ఉద్దేశంతో ఆ జ్యోతి ఆరాధన చేస్తాం. దేవత ఆవాహనంలో మొదట మనం గురుసత్తాన్ని ఆవాహనం చేస్తున్నాం. ఇక్కడ గురుసత్తా అంటే చాలా సార్లు చెప్పినాను, మనకు ఒక గురువు ఉంటాడు, ఇతరులకు ఒక గురువు ఉంటారు. అందరూ కూడా ఒక గురు సత్తా అంటాం, దాని శక్తి గురు శక్తి. ఆ విశ్వమండలం నుంచి ఆ గురు సత్తాని మనము ఆవాహనం చేస్తున్నాం. అంటే వీళ్ళందరూ ఒకటే గురువే, అందరూ గురువులందరూ కూడా ఒకటే. గురువుల యొక్క ఉద్దేశం ధర్మం నిలబెట్టడమే, ధర్మం నడిపించడమే. మనకు ఈసారి మనకు ఒక మహానుభావుడు మంచి ఇది ఒక సినిమా తీసినారు అఖండాని. అదే కూడా మా మిత్రుడు చెప్తే నేను వెళ్ళొచ్చినాను ఆ సినిమాకి. చాలా మంది అన్ని గ్రంథాలు చదవలేరు కదా, కనీసం ఒక 4 వాక్యాలు దాంట్లో బాగా మంచి విషయాలు చెప్పినారు, చాలా మంచి విషయాలు చెప్పినారు. అలాగే మంచి హిమాలయ దర్శనం జరుగుతుంది, హిమాలయ దర్శనం చాలా విషయం ఇది. కాబట్టి బాగా మన ధర్మం తెలుసుకోవడానికి మనం వెళ్తే చూస్తే అలాంటి ధర్మంగా మళ్ళీ సినిమాలు తీయాలనుకుంటారు, లేదంటే మళ్ళీ తిక్క సినిమాలు తీసేవాళ్ళు వచ్చేస్తారు అనమాట. ఏవి ఎక్కువ చూస్తున్నారు ప్రజలు వాళ్ళు తెలుసుకుంటారు, అవే తీస్తారు. మనం ఇప్పుడు అలాంటి చెత్త సినిమాలు ఎక్కువ వస్తున్నాయంటే చెత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారని అర్థమవుతుంది కదా. పోకిరి సినిమా ఎక్కువ హిట్ అయిందంటే పోకిరి లాంటి వాళ్ళు ఉన్నారని భూమి మీద లెక్క. రామాయణం హిట్ అయిందంటే లవకుశలు భూమి మీద ఎక్కువ ఉన్నారు అని లెక్క. సీతారాముళ్ళు లాంటి అంశాలు భూమి మీద ఎక్కువ ఉంటే రామాయణం. ఇప్పుడు ఇది శివతాండవం అనేటువంటి సినిమా తీసినారు కాబట్టి ఇది బాగా హిట్ అయిందంటే మళ్ళీ అలాంటి తాండవం మళ్ళీ తీయాలనుకుంటారు వాళ్ళు. మళ్ళీ మన ధర్మం గురించి ఆలోచన చేస్తారు, అలా వీళ్ళకి ధర్మం అంటే ఇష్టం ఉన్నట్లుంది, మళ్ళీ మనం తీస్తామని వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు అనమాట. కాబట్టి మనం ఆసక్తి చూపాల్సినటువంటి విషయము జీవిత ఖైదు, అవతారం, ఇలాంటి శివతాండవం, అఖండ లాంటి దేవత ఆరాధన చేసేటువంటి సినిమాలు మనకు కొద్ది బోధన ఇచ్చేటువంటిది, మన జీవితానికి కొద్దిగా బోధించేటువంటిది, ఏదైనా సంసారానికి కానీ మన జీవిత పరమార్థానికి కానీ బోధించేటువంటి అలాంటి నాటకాలకి, అలాంటి దృశ్యాలకి మనం వెళ్ళాలి. మనం ఏది వింటే అదే ఆచరించడానికి మన మనస్సు తర్వాత సిద్ధమవుతుంది. ఈ రోజు చెడు వింటే రేపు చెడు చేయడానికి మనకు ఇష్టపడుతుంది. కాబట్టి మనసుని చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. కాబట్టి మనం గురువాక్యమే మనకు ముఖ్యం. కాబట్టి ఆ గురువు గారిని ఆహ్వానం చేస్తున్నాం. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మాతృవద్లాలయేత్రే చ పితృవత్ మార్గదర్శిక నమోస్తు గురు సత్తాయే శ్రద్ధా ప్రజ్ఞాయతాచయ.
ఓం శ్రీ గురవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. గాయత్రి పూజనం. అమ్మ వేదమాత, విశ్వమాత, దేవమాత. ఈ మూడు అమ్మలో మూడు స్వరూపాలుగా ఉన్నాయి. ఇప్పుడే చెప్పినాను. ఉపాసన, సాధన, ఆరాధన. మనకు ఉపాసనలో మనకు వచ్చేస్తే అమ్మవారు దేవమాత ఉంటుంది. అలాగే సాధనలోకి వస్తే విశ్వమాత ఉంటుంది. అదే మనం ఆరాధన చేసేటప్పుడు మనం జ్ఞానంతో చేస్తాం. ఏ పని చేసినా మనం జ్ఞానంతో చేయాలి. అక్కడ మనకు వేదమాత మనకు ఉపయోగపడుతుంది. సాధన, ఉపాసన, సాధన, ఆరాధన. ఈ మూడింటిని మనం ఇలా తీసుకొని మనం అమ్మవారిని ఆవాహన చేద్దాం. ఓమాయాత్ వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రి ఛందసా మాత బ్రహ్మయోనే నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. అమ్మవారిని చేతులు జోడించి అమ్మవారికి వేడుకోండి. ఓం స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా రజత బ్రహ్మలోకం. ఇక్కడ మనకు పవమాని పవిత్రత, ద్విజానం ద్విజత్వం, ఆయు ఆయుషు, ప్రాణం ప్రాణశక్తి, ప్రజాం ప్రజాశక్తి అంటే కుటుంబం, పశువులు అంటే కామధేనువులు మనకు ఆవులు మొదటి పాడి, కీర్తిం మనకు మంచి విషయం, ద్రవిణం మన కుటుంబ అవసరం, బ్రహ్మవర్చసం ఆరోగ్యం, మహ్యం దత్తవరజత బ్రహ్మలోకం. అమ్మని చేస్తే బ్రహ్మలోక పర్యంతం మనం నివాసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విభిన్న దేవతా శక్తుల్లో మొదట గణపతిని ఆవాహనం చేస్తున్నాం. ఓం నభీప్సార్థ సిద్ధ్యర్థం పూజితో యాసురాసురై సర్వ విఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. गौरी ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ओम गौरी नमः. आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि. हरि शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम्. येषां हृदिस्थो भगवान् मंगलाय तनो हरिः. ओम हरिये नमः. सप्त देवतलु विनायकं गुरुं बाणं ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्य शान्तिकार्यार्थ सिद्धये. ओम सप्त देवताभ्यो नमः. पुंडरीकाक्षुడు ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि. ओम श्री पुंडरीकाक्षाय नमः. ब्रह्म ओम त्वं वै चतुर्मुखो ब्रह्म सत्यलोका पितामह आगच्छ मंडले चास्मिन् मम सर्वार्थ सिद्धये. ओम ब्रह्मये नमः. विष्णु भगवान ओम शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. ओम श्री विष्णवे नमः. शिवुडु ओम वंदे देवापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శివాయ నమః. త్రయంబకేశ్వరుడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకాయ నమః. दुर्गा माता. ओम दुर्गे स्मृता रसि भीतिमशेष जंतो स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासे. दारिद्र्य दुःख भयहारिणिका तदन्य सर्वोपकार करणाय सदार्थ चित्ता. ओम दुर्गायै नमः. सरस्वती. ओम शुक्लां ब्रह्म विचार सार परमां आद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवती बुद्धिप्रदां शारदाम्. ओम सरस्वते नमः. लक्ष्मी माता. ओम जातवेदमाः. ओम श्री महालक्ष्मी नमः. काली माता. ओम कालिकांत कलातीतं कल्याण हृदयां शिवां कल्याण जननी नित्यं कल्याणीं पूजयाम्यहम्. ओम श्री कालिकाय नमः. गंगा माता. ओम विष्णुपादाब्ज संभूते गंगे त्रिपदगामिनी धर्मद्रव्ये विख्याते पापं मेरजाग्नि. ओम श्री गंगाय नमः. नैवेद्य పెట్టినామా కేసరి తెచ్చి రెడీ చేయండి. సర్వతీర్థం పుష్కరాది తీర్థాని గంగాత్య సరిత సదా ఆగచ్చంతు పవిత్రాణి పూజకాలే సదా మమ. ఓం సర్వతీర్థేభ్యో నమః. ఆవాహయామి. నవగ్రహాలు. బ్రహ్మా పురారే త్రిపురాంతకారే మానో శశిభో విసుతో బుధశ్చ गुरुश्च शुक्र शनि राहु केतव सर्वे ग्रहा शांतिकरा भवन्तु. ओम श्री नवग्रहेभ्यो नमः. षोडश मातृकम्. ओम गौरी गौरी पद्मा सची मेधा सावित्री विजया जया देवसेना स्वदा स्वाहा मातर लोक मातरः धृति पुष्टि स्तुता तुष्टि आत्मना कुल देवता गणेशानादिका हेता मृत्यु पूजा च षोडश. ओम श्री षोडश मातृकेभ्यो नमः. सप्तमातृकలు. कीर्तिर्लक्ष्मीर्दतेर्मेधा सिद्धि प्रज्ञा सरस्वती मांगल्येषु प्रपूजा च सप्तैता दिव्य मातरः. सप्तमातृकेभ्यो नमः. బాగా గట్టిగా రాగయుక్తం వచ్చేటట్లు చూసుకోండి. ఆవాహయమైనటువంటిది అంటే సాక్షాత్ జగన్నాథుడు జగన్మాతనే. ఇక్కడ అందరి దేవతలు ఉండేది జగన్నాథుడు జగన్మాతనే. ఆరోఢం షోళహస్తమహాబలం పాతాళనాయకం దేవం వాస్తుదేవం నమామ్యహం. ఓం శ్రీ వాసుదేవాయ నమః. క్షేత్రపాలకుడు. ఓం క్షేత్రపాలం నమస్యామి సర్వారిష్ట నివారకాన్ అస్య యాగస్య సిద్ధ్యర్థం పూజయారాధితాన్మయా. ఓం శ్రీ క్షేత్రపాలేభ్యో నమః. తతో నమస్కారం కరోమి. సర్వదేవ నమస్కారః. దేవి శక్తుల మీద మనకున్న గౌరవాన్ని మనం ఇతరుల పట్ల నమః అని ఎలాగ నమస్కారం చేస్తామో దేవతల్ని కూడా మనము అలాగ నమః అని నమస్కారం చేస్తాం. మీరు మంత్రం తర్వాత మంత్రం వచ్చిన వాళ్ళు చెప్పండి, లేని వాళ్ళు నమః చెప్పండి లాస్ట్ కి. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీ నమః గణపతయే నమః. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః.
ఓం వామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శుచి పురంధరాభ్యాం నమః. ఓం మాతా పితృచరణకమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం ఇష్టదేవతాభ్యో నమః. ఓం గ్రామదేవతాభ్యో నమః. ఓం స్థానదేవతాభ్యో నమః. ఓం వాసుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవదేభ్యో నమః. ఓం ఏతత్ కర్మ ప్రధాన శ్రీ గాయత్రి దేవ్యై నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. షోడశోపచార పూజనం. అమ్మవారికి మనం 16 ఉపచారాలతో పూజ చేస్తున్నాం. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఆసనం సమర్పయామి. పాదయోపాద్యం సమర్పయామి. ఆర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థ అక్షతాన్ సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. గంధం విలేపయామి. అక్షతాన్ సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపయామి. వెలిగించండి, దీపాన్ని చూపించండి. దీపం దర్శితం నివేదయామి. ఇప్పుడు చేసిన వంటకాల్ని మనం ఏదైతే పూజిస్తున్నామో భగవంతుడికి కూడా అలాంటి దాన్ని చేయండి. ఈసారి నుంచి వీలైనంత వరకు మనం మోదక విస్తరలోనే నివేదన చేయండి. మోదక విస్తరలో ఈ ప్లేట్లని తక్కువ వాడండి. మీరు వాడుకుంటే దేవతలకు మాత్రం మోదక విస్తరలు ఉన్నాయి. ఇక్కడ ర్యాక్ లోనే ఎక్కడ ఉన్నాయి చూసినా నేను ఉదయం. మోదక విస్తరణ ఉపయోగించండి. తాంబూల పూజపడాన్ని సమర్పయామి. దక్షిణం సమర్పయామి. తతో నమస్కారం కరోమి. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. సహస్రకోటియుగధారిణే నమః. స్వస్తి వాచనం. కుడి చేతుల అక్షతల జలం ఒక పూరేకేసుకోండి. గణానాన్తా గణపతిం నమామహే. ప్రియాణాన్తా ప్రియపతిం నమామహే. నిధీనాన్తా నిధిపతిం నమామహే. వసో మమహమజాని గర్భదమాత్మోజాసి గర్భదం. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తరిష్టేమి. స్వస్తి న బృహస్పతిర్దదాతు. ఓం పయా పృథ్వ్యాం పయా ఓషధేషు పయో దివ్యంతరిక్షే పయోదాపయస్వతే ప్రదేశ సంతు మహ్యం. ఓం విష్ణోరరాట్మసి విష్ణో స్నిప్త్రేస్తో విష్ణో సూర్యసి విష్ణో ధ్రువోసి వైష్ణవోసి విష్ణువేత్వా. ఓం అగ్నిర్దేవత వాతో దేవత సూర్య దేవత చంద్రమా దేవత వసువ దేవత రుద్ర దేవత ఆదిత్య దేవత మరుతో దేవత విశ్వే దేవా దేవత బృహస్పతిర్దేవతేంద్రో దేవత వరుణో దేవత. ఓం ద్యౌ శాంతిరంతరిక్షకం శాంతి. పృథివీ శాంతిరాపః శాంతిరోషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతి. సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేదే. ఓం విశ్వాని దేవ సవితురితాని పరాస్వ యద్భద్రం తన్న ఆస్వ. ఓం చెప్పండి. ఓం శాంతి 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 సర్వారిష్ట సుశాంతిర్భవతు. కళ్ళకత్తుకుని ఒక పళ్ళెం వస్తుంది, పళ్ళెంలోనే పెట్టండి. ఇక్కడి పళ్ళెం ఇక్కడనే పెట్టండి. వేరే చోటు తీసుకెళ్ళదని తెచ్చి లేదంటే వేరే ప్లేట్ తీసుకోండి. ఇక్కడ ఉంది చూడండి ప్లేట్ ఇక్కడ ఉంది చూడండి, అది తీసుకోండి. రాగి తీసుకుంటే ఏదో ప్లేట్ మనం జాగ్రత్త ఇవన్నీ ఇది తొక్కకుండా చూడండి. ఒక్కటి కూడా కింద పడకుండా చూడండి. రాగి చెట్టు కాడ పెట్టండి. తర్వాత ఎక్కడ ఉంటాయి ఒక బాధ్యత ఇతరులు తీసుకుని రాగి చెట్టు కాడ పెట్టండి. ఇప్పుడన్నా మనకి
పూజలు అంటే ఎందుకు, పునస్కారాలు అంటే వేస్ట్ అనేటువంటి వాళ్ళ మాటలకి మీరు సమాధానం, మీరు మెట్టుతో కొట్టినట్టు చెప్పే విధంగా మీరు తయారు కావాలి. మెట్టుతోటి మళ్ళీ వాళ్ళు వచ్చి అమ్మ ఏం పూజ అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే దీపాలను తెప్పిస్తున్నారు, పటాన్ని తెప్పిస్తున్నారు. ఒకటి ధ్యానం పేరుతో ఒకటి వచ్చింది, ఒకటి సమర్థ పేరుతో ఒకటి వచ్చింది, ఒకటి మతం పేరుతో ఒకటి వచ్చింది, ఇంకొకటి ఏదో ఉంది. అది మన భగవద్గీతను వక్రీకరించినటువంటి గ్రంథం. అది అదొక సిద్ధాంతం పేరుతో వచ్చింది. మన భగవద్గీత మనకుంది, వేరే గీత చదవద్దండి, మీ రాత్రులు చెడిపోతాయి. మన భగవద్గీత చదివితే రాత్రులు బాగుపడతాయి. చాలు, ఏది అవసరం లేదు. మనకి భగవద్గీత దొరకకపోతే తిరుపతి వాళ్ళది కానీ వ్యాసాశ్రమం వాళ్ళది కానీ తీసుకోండి, లేదంటే గోరఖ్పూర్ వాళ్ళదే తీసుకోండి. అందరూ రాసిన భగవద్గీత చదవదండి దయచేసి. అదే చెప్తారు కదా, పుర్రెకొక బుద్ధి జిహ్వకు రుచి అన్నట్టు. పుర్రెలో తిక్క ఆలోచనలు ఉంటే ఆ తిక్క ఆలోచనే వక్రీకరించి సీత గురించి మాట్లాడతాడు వాడు, అనసూయ గురించి ఒకటి మాట్లాడతాడు. కాబట్టి ఆకులు మీరు తినొద్దండి, దయచేసి పెట్టొద్దండి. మోదుగా విస్తారు కానీ మోదుగా ఆకు, మర్రి ఆకు కూడా వాడుకోండి. నివేదనలకు ఏమైనా వాడితే మర్రి చెట్టుది వాడుకోండి, మోదుగా ఆకు వాడుకోండి. అక్షతలు తీసుకురండి. ఇక్కడ కొన్ని ఎప్పుడు ఇక్కడ ప్లేట్ ఈ ప్లేట్ ఎత్తుకోపోతారు ఇక్కడ, మళ్ళీ ఈ ప్లేట్ ఇక్కడ తెచ్చి పెట్టాలి. ఓం పూర్వే రక్షత్ వారాహ ఆగ్నేయం గరుడధ్వజ దక్షిణే పద్మనాభస్థో నైరుత్య మధుసూదన పశ్చిమే చయో గోవిందో వాయువ్యాంత జనార్దన ఉత్తరే శ్రీ రక్షత ఐశన్యమి మహేశ్వర ఊర్ధం రక్షత దయతో హేతో అనంతచ్చ రక్షతు అనుత్తమ మెత్సానం రక్షతి స్మామద్రిదుర్గాప సర్పంతు ఏ భూత భూమి సంస్థయూత విఘ్న కర్తారత గచ్చంతు శివాగ్నేయ ఆపక్రాంతు భూతాని పిశాచ సర్వదిశం సర్వేషామ విరోధేన కర్మ సమారభేహే. దీనిపై నేను 8 దిక్కుల పసుపు పట్టించి పైన కుంకుమ ఇట్లా పసుపు పట్టించి ఇట్లా రౌండ్ గా కుంకుమ పెట్టండి. కుంకుమ పసుపు ఎక్కువనే పెట్టండి, బాగా ఎవరి దిక్కులో వాళ్ళు చేయండి. నా దిక్కులో నేను చేస్తాను. ఇక్కడ కుంకుమ పసుపు ఇవ్వండి. ఇక్కడ అగ్ని స్థాపనం మ్యాట్ వేసుకొని కూర్చోతుంది. పృథ్వీ దేవయజని పుష్టేగ్ని పున్న ఓం భూర్భువః స్వరేవ ఓం న పృథ్వీవరుణ్ణతస్యాస్తి పృథివీ దేవయజని పుష్టేగ్ని మన్నాదమన్నాద్యతజ్ఞం దోతం ప్రోదతే అవ్యవామో బ్రహ్మదేవామాసాదయాదిహ. ఓం అగ్నయే నమః ఆవాహయామి స్థాపయామి. ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ధియో యో నః ప్రచోదయాత్. చిన్న చిన్న పుల్లలు రెడీ చేసుకున్నాం. అక్కడ చిన్న చిన్న సన్నగా ఉన్న పుల్లలు పెట్టండి, బాగా వెలగాలి. ఇవి 4 ఉండాలి. ఒకరెవరో గాయత్రి స్తవన ఆకొక తంబలం
भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सवितुर्वरेण्यं కలశాలకి యన్మండలం దేశకరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపం దారిద్ర్య దుఃఖాక్షే పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం దేవగణై సుపూజితం విప్రైస్తుతం మానవ ముక్తి కోవిదం తం దేవదేవం ప్రణమామి భర్గం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం జ్ఞానగణం స్వగమ్యం त्रैलोक्य पूज्यं त्रिगुणात्मरूपं समस्त तेजोमय दिव्य रूपं पुनातु मां त्रिविदुर्वरेण्यं यन्मण्डलं गूढमति प्रबोधं धर्मस्य वृद्धिं कुरुते जनानां यत्सर्वपापाक्षेकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं यन्मण्डलं व्याधिविनाशदशं ये दृग्यजुषामसु सम्प्रगीतं प्रकाशितं येन च भूर्भुवस्वः पुनातु मां तत्सवितुर्वरेण्यं यन्मण्डलं वेदविदो वदन्ति गायन्ति यच्चारणसिद्धसङ्गा यद्योगिनो योगजुषाञ्च सङ्गा पुनातु मां तत्सवितुर्वरेण्यम् అందరు పలకండి యన్మండలం వేద వేదోపగీతం యద్యోగినాం యోగపతానుగమ్యం తత్సర్వవేదం ప్రణమామి దివ్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం అగ్నిప్రదీపనం ఓం ఉద్బోధ్య స్వాగ్నే ప్రతిజాగృహే స్వమిష్టాపూర్తే సగం సృజేదామయం చ ఆస్మిన్ దదస్తే ఆద్యుత్తరస్మిన్ విశ్వే దేవాయ జమానసీదత సమిదాదానం ఓమాయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తి నేద్వస్వర్ధస్వ చేత్వర్ధయా చాష్మన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన అన్నాదేన సమేతయా స్వాహ ఇదమగ్నయే జాత వేదసే ఇదం నామమ ఓం సమిదాగ్నిం ధ్వస్యత కృతైర్బోధతాదిం ఆస్మిన్ హవ్యజుహోతన స్వాహ ఇదమగ్నే ఇదం నామమ ఓం సుసమిద్ధాయ శోచిసే కృతం తీవ్రం జుహోతనాగ్నే జాతవేదసే స్వాహ ఇదం అగ్నే జాతవేదసే ఇదం నామమ ఓం తం త్వా సమిద్వరంగిరో కృతేన వర్ధయామసి బృహచ్చోచావిష్ట స్వాహ ఇదం అగ్నే అంగీరసే ఇదం నామమ జల ప్రసేచనం ప్రోక్షణి నీటిలో నీటిని తీసుకొని మంత్రం చెప్పిన విధానంగా ఆ విధానం దిక్కుల్లో జలాన్ని వేయండి. ఓం మదితే సుమనసేతి పూర్వే నమతే సుమనసేతి పశ్చిమే సరస్వతి సుమనసేతి ఉత్తరే ఓం దేవ సవిత ప్రశ్వేగ్న పతింబగాయ దివ్యగంధర్వ కేతుపతి మాతం సుమధు ఆజాహుతి ఈ యజ్ఞ యాగాదులు జరగాలంటే కావాల్సినటువంటిది కామధేను. ఆవు లేకుంటే యజ్ఞాలు లేవు. ఈ యజ్ఞం జరగాలంటే ఆవు నేతితోటే దేవతలు వాటిని స్వీకరించేటువంటి విధానం ఉంది. కాబట్టి స్వచ్ఛమైన ఆవులు ఉండాలంటే మనకు గోవులు ఉండాలి. ఆ గో సంరక్షణ మనం అందరం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గో సంరక్షణే హిందూ సంరక్షణ.
గోవులను మనం కాపాడట్లేదు అంటే మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవట్లేదు అనేటువంటిది ఒకటి. రెండు, మన దేవాలయాల్ని మనం కాపాడుకోవట్లేదు అంటే మనకు హిందూ ధర్మం మనం కాపాడుకోవట్లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మన దేవాలయాలు, మన గోవులు, ఈ రెండు కాపాడబడితే మనమందరం రక్షించబడినట్లే. దేవాలయ రక్షణ మన యొక్క జీవితంలో భాగం కావాలి. కాబట్టి మనకి గ్రామాల్లో కొన్ని దేవాలయాల్లో అలాంటి ప్రతి గ్రామంలో ఎక్కడో చోట కొద్దిగా అలాంటి లోపాలు ఉంటాయి. కాబట్టి కొన్ని గ్రామాల మీద కొన్ని పర్యవేక్షించి అక్కడ ఆలయాలు ఉంటాయి కంపల్సరిగా, అక్కడ మీరు కొంచెం బాధ్యత తీసుకొని అక్కడ యజ్ఞం జరిగే ప్రక్రియ చేయండి. అందరు కలిసి సామూహికంగా మంచి కింద వేసుకొని యజ్ఞం చేసి దాంట్లో మిగిలినటువంటి దాన్ని మనం మళ్ళీ ఈ కార్యక్రమం జరపడానికి తీసి పెడుతూ ఉంటాం అంతే. మిగిలితే లేకపోతే మనం ఉన్నంతలోనే సర్దుబాటు చేస్తాం. అప్పు చేయకూడదు, అప్పు చేయడం మహా తప్పు అనేటువంటి విధానంతో మనం ఆలోచించాలి. ఈ ఆజ్యాహుతులు కూడా మనము ఇవి స్నేహానికి ప్రతీక. అంటే ఈ దేవతలకి నెయ్యి వేస్తున్నామంటే మనం స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, త్యాగంతో మనం నెయ్యి వేస్తూ ఆజ్యాహుతి వేయండి. నల్లది జగన్నాథ స్వామి గట్లలో దయచేసి మీరు ఏవైనా విషయాలు కొద్దిగా గట్టిగా చెప్తే నేను వినాలా అనేటువంటిది కూడా మీరు అనుకోవద్దండి. మీరు కూడా చెప్పొచ్చు, మేము సత్సంగం ఏర్పాటు చేస్తాం కదా, మీరు కూడా చెప్పొచ్చు. మీరు కూడా యజ్ఞం బాగా నేర్చుకోండి, మీరు బాగా ప్రస్ఫుటంగా నా ముందర 5 సార్లు కనబడండి. మీరు కూడా చేసేటువంటి ఆలోచన మనం కూడా చేద్దాం. మనం గ్రామాలు అనుకున్నాం కదా, మన కర్నూలు టౌన్ లోనే ఎన్ని దేవాలయాలు, 10 దేవాలయాలు ఎన్నుకోండి మీ స్థానికంగా. ఆ దేవాలయాలు మీరు దగ్గర వెళ్ళి మాట్లాడండి, మేము యజ్ఞం చేసుకుంటామండి మా గాయత్రి పరివార సమూహంతో చెప్పండి. మనకు తెలిసిన బంధుమిత్రులను అక్కడికి ఆహ్వానం చేయండి. కొంతమంది దూరవారం రాలేకపోతే ఇట్లా మనం ఇది అందరికీ గాయత్రి మంత్ర జపం వెళ్ళేటట్టు చూడండి. జపం అందరి బుద్ధిని సంరక్షిస్తుంది, సన్మార్గంలో నడుస్తుంది. ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ, ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఓం అగ్నే స్వాహ, ఇదం అగ్నే ఇదం నమః. ఓం సోమాయ స్వాహ, ఇదం సోమాయ ఇదం నమః. ఓం భూ స్వాహ, ఇదం అగ్నే ఇదం నమః. ఓం భూ స్వాహ, ఇదం వాయువే ఇదం నమః. ఓం స్వః స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమః. మంత్రావతి మొదట సావిత్రి ఆవతి. ఓం భూ ఓం ఓం స్వాహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఓం భూ ఓం భూం స్వాహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూ ఓం భూం స్వాహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూ ఓం భూం స్వాహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూ ఓం భూం స్వాహ ఓం మహ ఓం జన ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. గాయత్రి మంత్రావతి. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा महामृत्युंजय ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् स्वाहा
ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता स्वाहा ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम पंचवक्त्राय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम एकदंशाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एकदंशाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एकदंशाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एकदंशाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एकदंशाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम उग्रसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् स्वाहा ओम उग्रसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् स्वाहा ओम उग्रसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा ओम देवकी नंदनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् स्वाहा ओम देवकी नंदनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् स्वाहा ओम देवकी नंदनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् स्वाहा ओम देवकी नंदनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् स्वाहा ओम ऋषभानुजय विद्महे कृष्ण प्रियाय धीमहि तन्नो राधा प्रचोदयात् स्वाहा ओम ऋषभानुजय विद्महे कृष्ण प्रियाय धीमहि तन्नो राधा प्रचोदयात् स्वाहा ओम ऋषभानुजय विद्महे कृष्ण प्रियाय धीमहि तन्नो राधा प्रचोदयात् स्वाहा ओम ऋषभानुजय विद्महे कृष्ण प्रियाय धीमहि तन्नो राधा प्रचोदयात् स्वाहा ओम ऋषभानुजय विद्महे कृष्ण प्रियाय धीमहि तन्नो राधा प्रचोदयात् स्वाहा ओम महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् स्वाहा ओम महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् स्वाहा ओम महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् स्वाहा ओम महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् स्वाहा ओम महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्नि प्रचोदयात् स्वाहा ओम सहस्रनेत्राय विद्महे वज्रास्ताय धीमहि तन्नो इंद्र प्रचोदयात् स्वाहा ओम सहस्रनेत्राय विद्महे वज्रास्ताय धीमहि तन्नो इंद्र प्रचोदयात् स्वाहा ओम सहस्रनेत्राय विद्महे वज्रास्ताय धीमहि तन्नो इंद्र प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा
ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम महालक्ष्मी च विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी तन्नो हंस प्रचोदयात् स्वाहा ओम श्री तुलसी विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो वृंदा प्रचोदयात् स्वाहा ओम प्रकर प्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात् स्वाहा ओम सजल श्रद्धाय महाशक्ति च धीमहि तन्नो भगवती प्रचोदयात् स्वाहा धियो ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः